వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. అవెంజర్స్ డూమ్స్డేలో క్యారెక్టర్ల మరణాల గురించి నాకు కొన్ని కొత్త అప్డేట్స్ అందాయి. మనం అనుకున్నట్లుగానే డూమ్స్డేలో కొన్ని మరణాలు ఉండబోతున్నాయని తెలుస్తోంది. నా ఫేవరెట్ క్యారెక్టర్లు అవెంజర్స్ డూమ్స్డేలో చనిపోతారని వినడం నాకు అస్సలు ఇష్టం లేదు. మార్వెల్ వాళ్ళు అందరికీ పూర్తిగా కోపం తెప్పించకుండా ఇది చేయడానికి ఒక మార్గం ఉందని నేను అనుకుంటున్నాను. కానీ మొత్తంగా చూస్తే మనకు ఎంతో ఇష్టమైన పాత్రలు చనిపోవడం ఎవరికీ ఇష్టముండదు. ఇవన్నీ లోకీ మరియు లోకీ చర్యల చుట్టూ తిరుగుతాయి. అవును, అవెంజర్స్ డూమ్స్డేలో చనిపోతారని చెబుతున్న పాత్రలలో లోకీ ఒకరు. మీరు దీని గురించి ఆలోచిస్తే ఇది అర్థవంతంగా అనిపిస్తుంది, ఎందుకంటే చివరలో ఇది డూమ్ మరియు లోకీ మధ్య పోరాటంలా కనిపిస్తుంది. ప్రస్తుతం మల్టీవర్స్ను కలిపి ఉంచుతున్నది లోకీ అయితే అది గాడ్ ఎంపరర్ డూమ్ పాలించే బ్యాటిల్ వరల్డ్. అంటే బ్యాటిల్ వరల్డ్తో ముగియాలంటే అప్పుడు లోకీ వెళ్ళిపోవాలి. అతను ఖచ్చితంగా చనిపోవాల్సిన అవసరం లేదు, కానీ అతను చనిపోతాడని కొన్ని రిపోర్ట్స్ చెబుతున్నాయి. అవెంజర్స్ డూమ్స్డేలో డాక్టర్ డూమ్ టీవీఏలోని అందర్నీ లోకీతో సహా చంపేస్తాడు. నేను చెప్పినట్లుగా ఇదంతా డూమ్స్డేలోని ఒక కథలోకి వస్తుందని నేను అనుకుంటున్నాను, మరియు అది మల్టీవర్స్లోని కొన్ని సంఘటనలలో లోకీ జోక్యం చేసుకోవడానికి సంబంధించినదని నేను భావిస్తున్నాను. ప్రస్తుతం అతను గాడ్ ఆఫ్ స్టోరీస్. అతను ఈ అన్ని హీరోల స్టోరీలతో అనుసంధానించబడి ఉన్నాడు. అతను వెళ్లి కొన్ని సంఘటనలను ప్రభావితం చేయగలడని నేను అనుకుంటున్నాను. స్టీవ్ రోజర్స్ ఫెంటాస్టిక్ 4 ఉన్న 828 యూనివర్స్కి మారడానికి లోకీ కారణమని కూడా మనం విన్నాము. దాని గురించి మన దగ్గర మరికొంత సమాచారం ఉంది, అది కొంచెం సేపట్లో చూద్దాం. కానీ గతంలో మనం విన్నదేమిటంటే డూమ్కి టీవీఏ అంటే అస్సలు ఇష్టం లేదు. వారు క్యాంగ్ పాత్రను ఎంతవరకు ఉంచుతారో నాకు తెలియదు. వారు దాన్ని ముగించాలని నేను నిజంగా కోరుకుంటున్నాను. లోకీ సీజన్ 2 చివరలో వారు చేసిన దాన్ని బట్టి టీవీఏ క్యాంగ్ను ముగించింది అని అనుకుంటున్నాను. డూమ్ క్యాంగ్ శవాల మీద నడుచుకుంటూ వెళ్లడం చూడాలని నాకు ఉంది. దాని గురించి మీరేమనుకుంటున్నారో నాకు చెప్పండి, కానీ నాకు అలాంటి క్లోజర్ కావాలి. భవిష్యత్తులో ఎంసీయూలో కొత్త నటుడితో క్యాంగ్ ద కాంకరర్ను చూస్తామని ఆశిస్తున్నాను. కానీ డూమ్ టీవీఏలోని అందరినీ లోకీతో సహా చంపేస్తాడనే రిపోర్ట్ గతంలో మనం విన్న రిపోర్ట్లతో సరిపోలుస్తోంది. క్యాంగ్ చేసిన పనిని మరియు టీవీఏ చేసిన పనిని డాక్టర్ డూమ్ అసహిస్తాడు, ఎందుకంటే అది ప్రాథమికంగా మల్టీవర్స్లో జోక్యం చేసుకోవడమే. ఇప్పుడున్న కొత్త టీవీఏ భిన్నంగా ఉంది. లోకీ సీజన్ 2 చివరలో వారు మనల్ని అలా నమ్మేలా చేశారు, కానీ ఒరిజినల్ టీవీఏ బ్రాంచ్ టైమ్లైన్లను అనుమతించలేదు. కానీ ఈ టీవీఏ వారు చాలా జోక్యం చేసుకున్నారు. బహుశా డూమ్కి తెలిసిన టీవీఏ అదేనేమో. బహుశా అతనికి కొత్త టీవీఏ గురించి తెలియదేమో. అందుకే డాక్టర్ డూమ్ ప్రతిదీ తన మార్గంలో జరగాలని కోరుకుంటాడు. అతను మల్టీవర్స్కి బాధ్యత వహించాలని కోరుకుంటాడు, ఎందుకంటే అది డాక్టర్ డూమ్ నైజం. కాబట్టి టీవీఏ మరియు లోకీ అతనికి అడ్డుగా ఉన్నారు. మీరు ఎలా చూసినా వారు అడ్డుగానే ఉంటారు, ఎందుకంటే డూమ్ పూర్తి నియంత్రణను, పూర్తి శక్తిని కోరుకుంటాడు. ఒకవేళ లోకీ చనిపోతే అది చాలా ఎపిక్ ఫైట్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. లోకీ చాలాసార్లు చనిపోయాడు కాబట్టి అతను నిజంగా చనిపోకపోవచ్చు అని కొందరు అనుకోవచ్చు. కానీ అతను అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్లో నిజంగానే చనిపోయాడు. ఇన్ఫినిటీ వార్లో చనిపోయి మళ్లీ అవెంజర్స్ డూమ్స్డేలో, అంటే 2 భారీ ఈవెంట్ల మొదటి భాగంలోనే చనిపోవడాన్ని మీరు ఊహించగలరా? అది జరగవచ్చు. అవెంజర్స్ డూమ్స్డేలో థోర్ సహాయం కోసం ఓడిన్ని ప్రార్థిస్తాడు. ఓడిన్ ఒక సైన్యాన్ని పంపడం ద్వారా సమాధానమిస్తాడు. ఆ సైన్యం వాల్హల్లా నుంచి వస్తుందని సమాచారం. లోకీ ఒకవేళ డాక్టర్ డూమ్తో పోరాడుతూ డూమ్స్డేలో చనిపోతే అతను వాల్హల్లాకు వెళ్లవచ్చు. అప్పుడు ఆ సైన్యం సహాయం చేయడానికి తిరిగి వచ్చినప్పుడు లోకీ కూడా తిరిగి రావచ్చు. కానీ థోర్ డూమ్స్డేలో లేదా సీక్రెట్ వార్స్లో చనిపోయినా కూడా నాకు ఓకే అనిపిస్తోంది. అతను చనిపోవాలని నేను కోరుకోవడం లేదు. కానీ ఒకవేళ అతను చనిపోయి వాల్హల్లాకు వెళ్తే అది చాలా బాగుంటుంది, ముఖ్యంగా వాల్హల్లా సైన్యం వచ్చి యుద్ధంలో చేరితే. అవెంజర్స్ డూమ్స్డేలో ఏం జరుగుతుందంటే డూమ్ థోర్తో పోరాడి అతన్ని ఓడిస్తాడు. ఇది ఇప్పటికే దాదాపు ఖరారైనట్లు అనిపిస్తోంది. కానీ అతను అతన్ని చంపడు. థోర్ గాఢనిద్రలోకి వెళ్తాడు. థోర్ అవెంజర్స్ డూమ్స్డేలో ఓడిన్ కోసం ప్రార్థించవచ్చు, కానీ అతనికి ఆ సహాయం సీక్రెట్ వార్స్ వరకు అందకపోవచ్చు. ఎందుకంటే థోర్ డూమ్ చేతిలో ఓడిపోయి సహాయం కోసం ప్రార్థించి సహాయం పొంది మళ్లీ వెళ్లి డూమ్తో పోరాడి మళ్లీ ఓడిపోయే పరిస్థితిని నేను ఊహించలేను, ముఖ్యంగా వాల్హల్లా సహాయంతో. అందులో హైమ్డాల్, జైన్ ఫోస్టర్, థోర్, ఓడిన్ ఉంటారు. వారు చాలా శక్తివంతులు. ఓడిన్ ఒక్కడే అసాధారణమైన వ్యక్తి. డూమ్ వాళ్ళందర్నీ ఓడించగలడు, కానీ ఇది సీక్రెట్ వార్స్లో ఒక పెద్ద మూమెంట్ కోసం దాచి ఉంచుతారని నేననుకుంటున్నాను. అవెంజర్స్ డూమ్స్డేలో థోర్ చనిపోయాడనే భ్రమ కలిగిస్తారని నేననుకుంటున్నాను, కానీ అతను కేవలం గాఢనిద్రలో ఉంటాడు. కానీ లోకీ నిజంగానే చనిపోవచ్చు. థోర్ సైన్యాన్ని తిరిగి పొందినప్పుడు, అంటే సీక్రెట్ వార్స్లో, అప్పుడు లోకీ కూడా తిరిగి రావచ్చు. అతను చనిపోవడానికి నేను అంగీకరించే ఏకైక కారణం ఇదే. అది కాకుండా లోకీ చనిపోవడం నాకు ఇష్టం లేదు. అతను చాలా గొప్ప ప్రయాణం చేశాడు. థోర్ మరియు లోకీ గురించి నేను చెప్పేదేమిటంటే వారు యుద్ధంలో చనిపోతే వారు వాల్హల్లాకు వెళ్తారు. అవెంజర్స్ గెలిచినంత వరకు అది వారికి మంచి ముగింపవుతుంది. ఒకవేళ సిల్వీ చనిపోతే లోకీ మరియు సిల్వీ కలిసి ఉండవచ్చు. అది ఒక రకమైన హ్యాపీ ఎండింగ్. కానీ వారు చనిపోవడం నాకు ఇష్టం లేదు. వారు విజయం సాధించడం చూడాలని నాకు ఉంది. అవెంజర్స్ డూమ్స్డే ఆరంభ సీన్లో టోబీ మెగ్వైర్ మరియు హ్యూ జాక్మాన్ వోల్వరీన్ చనిపోతారు. ఇది నాకు అస్సలు నచ్చలేదు. టోబీని కేవలం చంపడానికి తిరిగి తీసుకురాకూడదు. వోల్వరీన్ విషయంలో కూడా అంతే. మార్వెల్ స్టూడియోస్ వోల్వరీన్ని చంపదు అని నేననుకుంటున్నాను, ఎందుకంటే ఈ పాత్రకి అక్షరాలా పెద్ద భవిష్యత్తు ఉంది. హ్యూ జాక్మాన్ తనకి 90 ఏళ్లు వచ్చే వరకు, బహుశా అంతకంటే ఎక్కువ కాలం నటిస్తూనే ఉంటారు, మరియు టోబీని కేవలం చంపడానికి తీసుకురారు. నా ఉద్దేశంలో వారు చనిపోయారని మనం నమ్మేనా చేస్తారు. సినిమా ఆరంభంలో నాశనమయ్యే ప్లానెట్లో వారు ఉంటారని నా నమ్మకం. అది టోబీ మెగ్వైర్ యూనివర్స్ అని నా నమ్మకం. కాబట్టి ప్లానెట్ పేలిపోయే ముందు టీవీఏ పోర్టల్స్ తెరిచి వారిని కాపాడుతుందని నేననుకుంటున్నాను, ఎందుకంటే టీవీఏ వోల్వరీన్ని గమనిస్తూనే ఉంటుంది కదా. నా నంబర్ 1 రూల్ ఏమిటంటే టోబీ మెగ్వైర్ స్పైడర్ మ్యాన్ చనిపోకూడదు. వేరే వేరియంట్ చనిపోతే నాకు ఓకే.
ఇదంతా ఒకదానితో ఒకటి ముడిపడి ఉందని నేను అనుకుంటున్నాను. లోకీ బ్యాక్గ్రౌండ్లో తన పనులు చేస్తున్నాడు, అంటే టోబీని, డెడ్పూల్ని, వోల్వరీన్ని పట్టుకోవడం లాంటివి. లోకీ మరియు TVA కలిసి ఈ పని చేస్తున్నాయి. అలాగే స్టీవ్ రోజర్స్తో లోకీ చేస్తున్న పనులు కూడా ఉన్నాయి. స్టీవ్ రోజర్స్ పెగ్గీతో కలిసి గడిపిన టైమ్లైన్ నుంచి లోకీ అతన్ని పట్టుకొని ఫెంటాస్టిక్ 4 ఉండే 828 యూనివర్స్కి మారుస్తాడు. అవెంజర్స్ డూమ్స్డేలో ఒక కీలకమైన సీన్లో సెంట్రీ చేసే యాక్షన్ సీన్స్ MCUలో ఇంత ముందెన్నడూ జరగనట్లు ఉండబోతున్నాయి. అది చాలా బాగుంటుంది. థానోస్ మూన్ని విసిరిన దానికంటే గొప్పగా ఉండబోతోంది. బహుశా అతను డూమ్తో పోరాడేటప్పుడు తన పవర్ లెవెల్స్ వేరే రేంజ్లో ఉండేవచ్చు. స్టీవ్ రోజర్స్ ఫెంటాస్టిక్ 4 టైమ్లైన్లో జీవించడం వల్ల సమస్యలు వస్తాయి. ఆ తర్వాతే 828, 616 మరియు ఫాక్స్ ఎక్స్మెన్ యూనివర్స్ల మధ్య ఇన్కర్షన్స్ మొదలవుతాయి. లోకీ మరియు TVA వారు సరైనది అనిపించే స్టీవ్ రోజర్స్ను ఆ టైమ్లైన్లోకి పంపిస్తారు. కానీ డూమ్కి ఇది ఇష్టం లేదు. అందుకే అతను వారిపై దాడి చేస్తాడు. అది మరణాలకు దారితీస్తుంది. స్పైడర్ మ్యాన్ మరియు వోల్వరీన్ విషయంలో అది కేవలం స్టోరీలో ప్రేక్షకుల్ని తప్పుదారి పట్టించడమని నేను అనుకుంటున్నాను. ఒకవేళ ఈ పాత్రలు శాశ్వతంగా చనిపోతే నాకు చాలా కోపం వస్తుంది. మీకు కూడా అలాగే ఉంటుందని నాకు తెలుసు. దీని గురించి మీ అభిప్రాయాలను కామెంట్లలో తెలపండి. అవెంజర్స్ డూమ్స్డే మరియు మార్వెల్ అప్డేట్స్ కోసం ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.